హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో రేపటి నుండి ఆగస్ట్ నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అనేది అప్డేట్ అయిపోయింది. ఈ వీడియోలో మీకు ఒక్కొక్క పథకం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి, ఆ పథకాల పేర్లు ఏంటి, అలాగే ఏ తేదీన ఏ పథకం విడుదల అవుతుంది, ఏ పథకాల ద్వారా ఏ లబ్ధిదారులకు ఏమేమి లబ్ధి చేకూరుతుంది, ఇందులో ఏవైనా కొత్త పథకాలు ఉన్నాయా అంటే అవి ఏ తేదీన విడుదల అవుతాయి, ఎవరు అర్హులు అవుతారు, ఎవరు అనర్హులు అవుతారు, కొత్తగా ఎలా దరఖాస్తులు పెట్టుకోవాలి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఈ విధంగా పూర్తి సమాచారాన్ని మీకు ఈ వీడియోలో అందజేస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రజెంట్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోను రికమెండ్ చేసేస్తుంది. ఓకేనా? మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఒకసారి విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు రెగ్యులర్గా యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టినాను, తప్పకుండా విజిట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, ఏపీలో రేపటి నుండి ఆగస్ట్ నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అనేది అయితే వచ్చేసిందనమాట. వన్ బై వన్ ఒక్కొక్క పథకం గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో సాధారణంగా నెల మొదటి తారీఖున వస్తుందంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, అలాగే ఉచిత రేషన్ పంపిణీ అన్నమాట. అంతే కదా, నెల స్టార్టింగ్లో పంపిణీ చేసేటివి ఇవేనమాట మనకు. సో అందరికీ గుర్తుకు వచ్చేది ఇవే. సో ఫస్ట్ వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల గురించి డిస్కస్ చేసుకుందాం. అది కూడా ఆగస్ట్ నెలకు సంబంధించినటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ గురించి. ఓకేనా? సో అయితే ఈసారి పెన్షన్ల పంపిణీ తేదీల్లో ప్రభుత్వము కొన్ని మార్పులు చేర్పులను తీసుకొచ్చింది. సాధారణంగా మనకు ప్రతి నెల కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను 1-2 తారీఖుల్లో పంపిణీ చేస్తారు. ఒకవేళ 1-2 తారీఖుల్లో గనక గ్రామ వార్డు సచివాలయం అధికారులకు సెలవు గనక ఉన్నట్లయితే ఒకరోజు ముందు కానీ ఒకరోజు తర్వాత అటు ఇటుగా పంపిణీ అనేది అయితే తప్పకుండా చేస్తారనమాట. ఓకేనా? సో అయితే ఈ ఆగస్ట్ నెలలో ఏ తేదీల్లో పంపిణీ చేయబోతున్నారు, ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు అనే విషయం గురించి చూద్దాం. దానికంటే ముందుగా ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏపీలో, సో అందులో ఒక 6 జిల్లాలకి రేపు అనగా 30వ తారీఖున పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరగబోతుంది. ఓకేనా? సో 6 జిల్లాల పేర్లు చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సో ఫస్ట్ వచ్చేసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం. ఓకేనా? సో ఈ 6 జిల్లాల్లో రేపు 30వ తారీఖున ఉదయం 6 గంటల 30 నిమిషాల నుండి గ్రామ వార్డు సచివాలయం అధికారులు మీ ఇంటి దగ్గరికి వచ్చి ఆగస్ట్ నెల పెన్షన్లను పంపిణీ చేస్తారనమాట. సో రేపు సాయంత్రం 4 గంటల వరకు కూడా పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. రేపు తీసుకోకుండా అరకొర మిగిలిపోయి ఉంటారు కదా ఈ 6 జిల్లాల్లో వాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా దాని తర్వాత రోజు 31 తారీఖున పెన్షన్లను ఇచ్చేస్తారు. సో మ్యాక్సిమం రేపు సాయంత్రం వరకు ఒక 98% వరకు కూడా పెన్షన్ల పంపిణీ అనేది కంప్లీట్ చేస్తారు గ్రామ వార్డు సచివాలయం అధికారులు. సో మిగిలి ఉన్నటువంటి వాళ్ళు అరకొర మిగిలి ఉంటారు, వాళ్ళకి మాత్రం తర్వాత రోజు ఇస్తారనమాట. ఈ 6 జిల్లాల్లో వాళ్ళకి మాత్రమే రేపటి నుంచి పంపిణీ ప్రారంభమవుతుంది. ఎందుకు అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ను ఆగస్టు 1వ తారీఖున ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఈ 6 జిల్లాల్లో మాత్రం రేపటి రోజున పంపిణీ చేయబోతున్నారు. ఎందుకంటే ఆ రోజు అంతా ఆ డిస్ట్రిక్ట్స్లలో మొత్తం కూడా కొంచెం హడావిడిగా ఉంటుంది. అధికారులందరూ కూడా ఆ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ దగ్గరికి వెళ్ళడం కావచ్చు. ఓకేనా? ఎందుకంటే మనకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా విచ్చేస్తారు. అందువల్ల 1వ తారీఖున మొత్తం కూడా బిజీగా ఉంటారు కాబట్టి ఆ యొక్క 6 డిస్ట్రిక్ట్స్ వరకు మాత్రం రేపు ఎల్లుండి పంపిణీ చేస్తారు. దానికి సంబంధించిన అమౌంట్స్‌ను ఈరోజు సాయంత్రం లోపలే గ్రామ వార్డు సచివాలయం అధికారులు విత్‌డ్రా చేసి పెట్టుకొని రెడీగా తెచ్చిపెట్టుకుంటారనమాట. రేపు ఉదయం నుంచి పంపిణీ చేస్తారు. మిగిలినటువంటి జిల్లాల వాళ్ళకు 1వ తారీఖు నుంచి పంపిణీ చేస్తారు. 1వ తారీఖున ఈసారి మనకు శనివారం అయితే వస్తుంది. ఆగస్టు 1వ తారీఖున.
సో శనివారం ఉదయం 6:30 నుండి మీకు పెన్షన్లను పంపిణీ చేస్తారు సాయంత్రం వరకు కూడా. దాని తర్వాత ఎవరైనా తీసుకోకుంటే మిగిలిపోయింటారు కదా 1వ తారీఖున అరాకొర, అటువంటి వాళ్ళందరికీ కూడా తిరిగి మళ్ళీ 2వ తారీఖున ఇవ్వరు, 3వ తారీఖున పంపిణీ చేస్తారు. 2వ తారీఖున ఆదివారం, అందువల్ల ఆ రోజు సచివాలయం అధికారులకు సెలవు, ఆ రోజు ఇవ్వరు. దాని తర్వాత 3వ తారీఖున పెన్షన్లను పంపిణీ చేస్తారనమాట. ఓకేనా. సో ఇక్కడికి పెన్షన్ల పంపిణీ తేదీలకు సంబంధించి క్లియర్. 1వ తారీఖునే కొత్త పెన్షన్లు కూడా కొన్ని యాడ్ అవుతాయి అన్నమాట. నేను థంబ్‌నెయిల్‌లో పెట్టిన విధంగా చెప్తున్నాను. ఓకేనా. సో కొత్త పెన్షన్లు అంటే ఎవరెవరికి ఇస్తారు, ఏ కేటగిరీ వాళ్ళకు కొత్త పెన్షన్లను పంపిణీ చేయబోతున్నారు అంటే మెయిన్గా స్పౌస్ పెన్షన్ కేటగిరీ చెందినటువంటి వాళ్ళకు ప్రతి నెల కూడా ఈ స్పౌస్ పెన్షన్లకి దరఖాస్తులు తీసుకుంటూనే ఉంటారు. కొత్త పెన్షన్లు యాడ్ అవుతూనే ఉంటాయి, వాళ్ళకి పెన్షన్లను పంపిణీ చేస్తూనే ఉంటారు. అలాగే రేపు ఆగస్టు నెలకు సంబంధించి కూడా పెన్షన్ల పంపిణీలో భాగంగా కొన్ని కొత్త పెన్షన్లు యాడ్ అవబోతున్నాయి అన్నమాట. అవే స్పౌస్ పెన్షన్. స్పౌస్ పెన్షన్లు వేరు, విడో పెన్షన్లు వేరు. మీరు వీటి రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు, రెండు కూడా వేరు వేరు అనమాట. స్పౌస్ పెన్షన్లు అంటే మీ భర్త పెన్షన్ తీసుకుంటూ సడన్గా మరణించినట్లయితే అనుకోని కారణాల వల్ల ఆ పెన్షన్ను మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు. విడో పెన్షన్ వచ్చేసి ఏంటంటే సపరేట్గా వితంతు పెన్షన్ అనమాట, భర్త చనిపోయినాక ఇస్తారు కదా, సో ఆ యొక్క పెన్షన్ అనమాట. ఓకేనా. ఈ రెండింటికి కూడా డిఫరెన్స్ ఉంది, వేరు వేరు ఇవి రెండు. సో ఇలాగా కొన్ని స్పౌస్ పెన్షన్లు అనేటువంటివి యాడ్ అవబోతున్నాయి ఆగస్ట్ నెలలో, అవే కొత్తవి అనమాట, నేను థంబ్‌నెయిల్‌లో పెట్టిన విధంగా. సో ఇది ఒక పథకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక పథకం ఏంటి అంటే ఉచిత రేషన్ పంపిణీ. 1వ తారీఖున వస్తుందంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో పాటు ఉచిత రేషన్ పంపిణీ కూడా అందరికి గుర్తుకొస్తుంది. సో ఈసారి ఆగస్ట్ నెలకు సంబంధించినటువంటి రేషన్ మీరు పొందాలి అంటే తప్పనిసరిగా రేషన్ కార్డులో మీరు ఎంతమంది సభ్యులు ఉన్నారో, ఎంతమంది మెంబర్స్ ఉన్నారో కుటుంబ సభ్యులు, సో వాళ్ళందరూ కూడా ఈకేవైసీ తప్పనిసరిగా అప్డేట్ చేయించుకొని ఉండాలి. ఏ ఒక్క మెంబర్కి కనుక ఈకేవైసీ అప్డేట్ లేకపోయినట్లయితే ఆ పర్సన్కి రేషన్ నిలిచిపోతుంది ఎవరు. సో అయితే ఆగస్ట్ నెలకు సంబంధించిన రేషన్ను 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు అయితే ఇస్తారు. సో మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ కూడా రేషన్ దుకాణం దగ్గరికి వెళ్ళి రేషన్ డీలర్ను సంప్రదించినట్లయితే అతను వాళ్ళ యొక్క లాగిన్లో ఈకేవైసీ అనేది అప్డేట్ చేస్తారు, నో ప్రాబ్లం. సో ఇది ఇంకొక పథకంగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఆగస్ట్ నెల 7వ తారీఖున రాష్ట్రంలో చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో నేతన్నలు, సో వీళ్ళకి కొత్త పథకం అనేది అమల్లోకి రాబోతుంది, పర్టికులర్గా వీళ్ళ కోసమే. ఓకేనా. సో ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ యొక్క చేనేత కార్మికులకు 24,000 రూపాయలు ఇచ్చేటువంటి వాళ్ళు, దాన్ని ఇప్పుడు 25,000కు పెంచి కూటమి ప్రభుత్వము నేతన్నకు భరోసా పథకాన్ని కొత్తగా అమల్లోకి తీసుకురాబోతున్నారు 7వ తారీఖున. ఓకేనా. సో దాదాపుగా 54,000 మంది వరకు అర్హులు ఉన్నారని గుర్తించున్నారు ప్రస్తుతానికి ఏపీలో వరకు. ఓకేనా. ఈ 54,000 మంది కాకుండా ఇంకా ఎవరైనా అర్హులు కనుక ఉన్నట్లయితే వాళ్ళందరినీ కూడా యాడ్ చేసి ఆగస్టు 7వ తారీఖున నేతన్నకు భరోసా అనే పథకాన్ని ప్రారంభించి వాళ్ళందరికీ కూడా 25,000 రూపాయల చొప్పున డీబీటీ విధానంలో బ్యాంక్ అకౌంట్లోకి అయితే రిలీజ్ చేయబోతుంది కూటమి ప్రభుత్వం. ఓకేనా. సో దీని మీద మీ యొక్క స్పందన ఏంటో ఒకసారి కమెంట్లో పెట్టి తెలియచేయండి. డీబీటీ విధానంలో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉండాలి, పనిచేస్తూ ఉండాలి, ఆధార్కి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలన్నమాట, ఇవి మ్యాండటరీ. సో ఇది ఇంకొక పథకంగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఫైనల్గా లాస్ట్ వచ్చేసి తల్లికి వందనం పథకం కింద ఈ ఏడాదికి 2వ విడత 13,000 రూపాయలను ఆగస్టు 30వ తారీఖున విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే మొదటి విడత వచ్చేసి ఈ నెల 22వ తారీఖున రిలీజ్ చేశారండి. ఓకేనా. సో చాలా వరకు కూడా సగం అమౌంట్లు పడున్నాయన్నమాట బ్యాంక్ అకౌంట్లోకి, పూర్తిగా పడలేదు. నాకు చాలామంది కామెంట్లో కూడా పెట్టారు. సో ఎక్కడో కొంతమందికి మాత్రం అమౌంట్స్ అనేటువంటి కంప్లీట్గా పడున్నాయి. ఓకేనా. ఇలా సగం అమౌంట్లు పడినటువంటి వాళ్ళు ఏం చేయాలంటే వెయిట్ చేయండి. మనకు ఆగస్టు 3వ తారీఖు వరకు టైం ఇచ్చున్నారు.
ఫిర్యాదులు పెట్టుకోవడానికి, అంటే గ్రీవెన్స్ రేజ్ చేసుకోవడానికి. సో ఆగస్ట్ 2 వరకు 1వ తారీఖు వరకు వెయిట్ చేయండి. అప్పటికి మీకు అమౌంట్స్ పడకపోయినట్లయితే గ్రీవెన్స్ పెట్టేసుకోండి. సో ఇలాగ మాకు సగం అమౌంటే పడింది, సో ఇది కారణము అని గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అక్కడ వాళ్ళ ఒక ఫామ్ అయితే ఇస్తారనమాట, అప్లికేషన్ ఫాము. సో ఆ ఫామ్లో మీ డీటెయిల్స్ మొత్తం కూడా ఫిల్ చేసి కారణాలు ఏంటో పెట్టేసి అప్లికేషన్ ఫామ్ను సబ్మిట్ చేసి గ్రీవెన్స్ రేజ్ చేసేయండి. దాని తర్వాత మీ గ్రీవెన్స్ కనుక యాక్సెప్ట్ చేసి వాళ్ళు సాటిస్ఫై అయినట్లయితే రెండో విడతలో మీకు సగం అమౌంట్ రిలీజ్ చేస్తారు. సగం అమౌంట్ పడినట్టు వాళ్ళకి చెప్తున్నాను. అలా కాకుండా మీకు ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా బ్యాంక్ అకౌంట్లోకి జమ కాలేదు అంటే ఎలా అంటే, ఒక ఫ్యామిలీలో ఒక ఇద్దరు ఉన్నారనుకోండి, ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరికి పడి ఒకరికి పడకపోవడము, అలాగే ఒకరికి పడి ఇంకొకరికి పడకపోవడం, ఇలా కూడా ఉన్నాయన్నమాట. సో ఇలాగా అసలే ఎవరికైనా బ్యాంక్ అకౌంట్లకి డబ్బులు అనేది జమ కాకుండా ఉన్నా కూడా గ్రీవెన్స్ అనేది రేజ్ చేసుకోండి, ఓకేనా. సో మెయిన్గా మీకు రీజన్ తెలియాలి ఎందుకు పడలేదు అని. సో ఒకసారి గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళండి, అక్కడ పోయి ఎలిజిబుల్ లిస్టు ఇన్ఎలిజిబుల్ లిస్ట్ చెక్ చేసుకోండి. ఎలిజిబుల్ లిస్ట్లో పేర్లు ఉండి కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉండి కూడా మీకు డబ్బులు పడలేదు అంటే, సో అదే రీజన్ రాసేసి గ్రీవెన్స్ రేజ్ చేసుకోండి. లేదు ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉండి అక్కడ ఏమన్నా రీజన్ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్గా 300 యూనిట్స్ మీరు యూజ్ చేయకపోయినా యూజ్ చేసినట్లు, అలాగే మీకు 4 వీలర్ అంటే కారు, ఇలాగ వ్యాను, లారీ, ఇలాగా ఆ వెహికల్స్ మీకు లేకపోయినా సరే ఉన్నట్లుగా మిమ్మల్ని అనర్హుల జాబితాలో చేర్చున్నా, ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోయినా పే చేస్తున్నట్లుగా మిమ్మల్ని తీసుకెళ్ళి ఇన్ఎలిజిబుల్ లిస్ట్లో చేర్చున్నా, ఓకేనా. సో ఇలాగా బై మిస్టేక్ వాళ్ళు సో మిమ్మల్ని ఇలిజిబుల్ లిస్ట్లో చేర్చున్నా సరే మీరు అర్హులని మీకు పక్కాగా అనిపిస్తే ఖచ్చితంగా ఆ రీజన్స్ వల్ల మిమ్మల్ని ఇనెలిజిబుల్ లిస్ట్లో చేర్చారు, మాకు ఇంకా డబ్బులు పడలేదు అని మీరు గ్రీవెన్స్ రేజ్ చేసుకోవచ్చు అనమాట, క్లియర్గా అక్కడ రాసుకొని. సో కాబట్టి మనకు ఆగస్టు 3వ తారీఖు వరకు అయితే గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఇచ్చున్నారు. మీకు డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్లో పెట్టండి. అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ యాడ్ చేయాలా, కంప్లీట్ డీటెయిల్తో మరొక వీడియో అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే మనకు ఒక 4-5 రోజులు మాత్రమే గడువు ఉంది గ్రీవెన్స్ పెట్టుకోవడానికి, అందుకోసం చెప్తున్నాను. పడినటువంటి వాళ్ళు ఓకే, నో ప్రాబ్లం, పడినటువంటి వాళ్ళ సంగతి చెప్తున్నాను. సో ఇటువంటి గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు, అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళకు, ఫస్ట్ క్లాస్ కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఆగస్టు 30వ తారీఖున రిలీజ్ చేయబోతున్నారు తల్లికి వందనం పథకానికి. అది కూడా అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే. ఆగస్టు 25వ తారీఖు వరకు అడ్మిషన్స్తో తీసుకుంటారండి. దాని తర్వాత జాయిన్ అయినటువంటి వాళ్ళకు రావు తల్లికి వందన పథకం కింద నిధులు, ఓకేనా. బాగా గుర్తుపెట్టుకోండి, మనకు గవర్నమెంట్ అనేది చెప్పేసింది 25వ తారీఖు వరకు అడ్మిషన్స్ జరుగుతాయి, అప్పటి వరకు జాయిన్ అయినటువంటి వాళ్ళకి మాత్రమే తల్లికి వందన పథకం నిధులని. సో ఇవ్వండి ఫైనల్గా ఈ ఆగస్ట్ నెలలో విడుదలయ్యేటువంటి స్కీమ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నేను రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.